హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, సీజన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ చేంజ్ అయిపోయింది. అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దగ్గు, జలుబు, రకరకాల వ్యాధులు స్టార్ట్ అవుతాయి. ముందుగా వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అని చెప్పే ముందు మీరు ఏం చెప్పిండ్రు? వర్షాకాలం స్టార్ట్ అయింది, ఎటువంటి ప్రికాషన్లు తీసుకోవాలి? రెయినీ సీజన్ అన్నారు కదా, ఇంకా 3 నెలలు అయితే ఏం సీజన్ స్టార్ట్ అవుతుంది మీరు చెప్పండి. చలికాలం. చలికాలం కాదు, పెళ్లిళ్ళ కాలం. పెళ్లిళ్ళ కాలం అంటే మంచి రోజులు. కానీ మంచి రోజులు ముందు ఏం రోజులు ఉంటాయి? చెడ్డ రోజులు. అవి ఎట్లా అంటే, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ 3 నెలల తర్వాత ఉంటే షాపింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందా కాదా మీరు చెప్పండి. అవునా కాదా? షాపింగ్ కి ఎక్కువ జెంట్స్ పోతారా, లేడీస్ పోతారా చెప్పండి మీరు? లేడీసే పోతారు కదా. అరే చీరలు కొనాలి, అందరికి పంచాలి, అక్కకు ఫోన్ చేసి పిలవడం, ఆషాఢం సేల్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆషాఢ మాసం అంటే వర్ష ఋతు, అవునా కాదా? ఇప్పుడు 4-5 జమ అవుతారు 2 చీరలు కొనడానికి, అవునా కాదా? ఆ 2 చీరలు 6 దుకాణాలు చూసి 8 గంటలు స్పెండ్ చేసినాక ఇంత టైం అయిపోయింది, ఆకలి అవుతుంది అనగానే ఏం తినాలి అనుకుంటారు? గచ్చుప్లు తినాలనుకుంటారు. గచ్చుప్లు తినాలనుకొని ఆ దుకాణం బయటికి రాగానే అక్కడే ఉంటాడు గచ్చుప్ల బండివాడు. అయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే ఇక్కడే వస్తుంది గిరాకీ, వీళ్ళు ఇంత సాధన చేసి వచ్చిండ్రు, ఇప్పుడు తింటారు వచ్చి అనేసి. మనం పోయి ఏం చేస్తాం? ఏ అన్నా అనేసి 5 ప్లేట్లు 6 ప్లేట్లు మళ్ళా క్యాల్కులేషన్, నువ్వు ఎక్కువ తిన్నావా నేను ఎక్కువ తిన్నానా అనేసి. మళ్ళీ వాడు కూడా పెద్ద బోర్డు పెట్టేసి పెడతాడు, వి ప్రిపేర్ గచ్చుప్ ఇన్ మినరల్ వాటర్ ఓన్లీ అనేసి. ఒక మినరల్ వాటర్ క్యాన్ కూడా కనిపిస్తుంది మనకు. హైజీనిక్ గా ఉందా లేదా మీరు ఆలోచించండి. వర్షం అవుతుంది, రోడ్ల మీద బండ్లు పోతుంటాయి, వర్షం పడుతుంది, గట్టిగా పోతాయి కదా బండ్లు, అయితే మనలాగా పైదలు నడవవు కదా. అవి పోయినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ప్లస్ మొత్తం రోడ్ల మీద ఉన్న డస్ట్ ప్లస్ అంత బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నీ కలిపి ఒక ఇంకో డిష్ లాగా తయారై అవన్నీ వచ్చి ఈ గచ్చుప్లో కలుస్తాయా లేవా? అవునా కాదా? వాడు ఏం చేయి పెడుతుండు, అదే దాంట్లో అట్లనే డిప్ చేసి మీకు తీసి పానీపూరీలు ఇచ్చేటోడు మనం చూస్తామా? చూస్తే తింటామా? అవునా కాదా? ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా ఫుడ్ బార్న్, ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, ఎవరో వెనకాల గల్లీలో ఖాళీ ఉంటది గల్లీ, పొద్దుగాల కుక్కలు అక్కడే టాయిలెట్ చేస్తాయి, లాట్రిన్ చేస్తాయి. ఇంతకు ముందు ఊర్లలోకి పోతే ఆడే జనాలు కూడా పోతారు చాలా ఊర్లలో, అక్కడ పోయి అన్ని ఈగలు ఉంటాయి, ఆ ఈగలు దాని మీద కూర్చుంటాయి, అవే ఈగలు వచ్చి ఈడ పానీపూరి బండి మీద కూడా కూర్చుంటాయి. అరే దుర్గం చెరువు పోదాం రా, నడురా అనేసి పోతారు. ఆడికి పోయి అరే అక్కడ ఫ్రాంకీ బండి ఉంది, వాడు ఇడ్లీ అమ్ముతుండు, వాడు చికెన్ 65 అమ్ముతుండు అనేసి ఆడికి పోతాం తినడానికి దుర్గం చెరువు కాడనే. దుర్గం చెరువు అంటే అది ఫ్లోయింగ్ వాటర్ బాడీ కాదు, క్లోజ్డ్ వాటర్ బాడీ. అరే బ్రిడ్జ్ మీద ఫోటో దిగుదాం, ఆడికి పోదాం, అక్కడ కూడా ఉన్న ఈగలు వచ్చి మళ్ళా ఇవన్నీ బండ్ల మీద కూర్చుంటాయి. ఇప్పుడు పిల్లలకి మనం ఇంట్లో ఎంత హైజీనిక్ గా ఇస్తాం, అక్కడ మన పిల్లలకే మనకు చెప్తారు, అరే అమ్మ దోశ మీద వచ్చి ఈగలు ఇట్లా చేతులతో ఇట్లా చేయి తినేసేయి అనేసి అంటాం. అంటే అందుకే స్టమక్ అప్సెట్లు ఎందుకైతే బయట తింటే, అరే వేడివేడిగా ఉంది ఏం కాదు తినేసేయి. ఆ వేడి వాడు చేసి తీసి మీకు ప్లేట్లో పెట్టినాక అయితే స్టవ్ మీద అయితే పెట్టాడు కదా, స్టవ్ మీద అయితే తినాం కదా, ప్లేట్లో వేసుకొని తింటాం కదా, చల్లగా అవుతుంది కదా, చల్లగైనాకనే తింటాం కదా. చల్లగైనప్పుడు దాని మీద వచ్చి ఈగలు కూర్చోవా చెప్పండి? ఎంతో మంది పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్ తో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొలెరా వస్తుంది, కొలెరా అసలు రానే రాదు ఇప్పుడు అనేసి మనం అనుకుంటాం, పల్లెటూర్లలో వస్తుంది ఇంకా. అరే వాడు 6ంటికి మిర్చి బజ్జీలు ఇస్తాడ్రా, పునుగులు ఇస్తాడ్రా, ఆడ పోయి తిందాం మంచిగా ఉంటాయి, మా ఊర్లో ఎవరైనా వస్తాడు చుట్టం, అరే తీసుకొని పోరా బాయ్, తీసుకొని పోతారు, అక్కడే నిల్చొని తింటారు, పిల్లలు కూడా తింటారు. గ్యాస్ట్రోఎంటరైటిస్ తోటి, టైఫాయిడ్ తోటి చచ్చిపోయే పిల్లలు కూడా ఉన్నారు. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంది, అరే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఊర్లలోనే చూడండి, ఇప్పుడు మనకు సిటీలో కనిపించవు, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు కనిపిస్తుండే, ఇప్పుడు కనిపించదు. ఏంది అంటే పిల్లలు ఉంటారు కదా, టైర్లా కొట్టుకుంటారు రోడ్డు మీద, గల్లీలో తిరుగుతుండే, ఇప్పుడు కనిపిస్తారా? లేదు. ఊర్లలో కనిపిస్తారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందంటే వాడు టైర్ ఎక్కడి నుంచో పట్టుకొని వస్తాడు, ఆడుకుంటా పోతాడు, మళ్ళీ ఏం చేస్తాడు, అరే స్కూల్ స్టార్ట్ అయింది రా పెట్టేసి ఎక్కడైనా మూలకి పెట్టేస్తాడు, వర్షం వస్తుంది, దాంట్లో నీళ్ళు జమ అవుతాయా? దాంట్లోనే ఒక 1000 మస్కిటోస్ పుడతాయి.
ఇవి డెంగ్యూ ఫీవర్, మలేరియా, ఫైలేరియా ఇవి స్ప్రెడ్ చేస్తాయి. సో మనం ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఈ సీజన్లో స్పెషల్గా ఎఫెక్ట్ అవ్వద్దంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే మీరు అరే కూలర్ 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 అనేసి నింపుకొని దాన్ని పెట్టుకుంటారు. ఏ రోజు వర్షం రాదు ఆ రోజు ఎక్కువ ఎండ ఉంటుంది, ఆ రోజు మళ్ళీ కూలర్ వేసుకుంటారు. అవునా కదా? అవునండి. మళ్ళీ అరే దోమలు ఏడికెళ్ళి వస్తున్నాయి రా, 10 ఆల్అవుట్లు పెట్టినాం ఇంట్లో. అరే దోమలు పుట్టించే యంత్రం మీ ఇంట్లో ఉంది. ఆ టైర్లు, ట్యూబులు, ఎక్కడెక్కడ వాటర్ ఇట్లా మిగిలిపోయి స్టాగ్నెంట్ ఉంటాయి కదా, అక్కడే దోమలు ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు చూడండి మీరు ఇంకా 15 రోజులు చూడండి, డెంగీ కేసెస్ పెరిగిపోతాయి. ఎందుకు? ఇవన్నీ తప్పులు మనమే చేస్తున్నాం. హైజీన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. బయట తినొద్దు. ఆ గచ్చు పమ్మెటోడు అన్నా మీ కండ్ల ముంగట అమ్ముతుండు, ఎట్లా చేస్తుండు మీకు తెలుస్తుంది. హోటళ్ళకైతే అసలు వెళ్ళకండి కొన్ని రోజులు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఏ హోటల్ అంటే ఆ హోటల్లో రేడ్లు. అవునా కాదా? బెటర్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటా నేను. ఫుడ్ బార్న్ డిసీజెస్ చాలా ఉంటాయి. ఈ దోమలు పెరుగుతాయి, మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి అనేసి చెప్తుండే. ఇప్పుడు సిమ్టమ్స్ కూడా కరోనాకి సంబంధించి మారాయి అంటున్నారు కదండి. అంటే స్టమక్ అప్సెట్ కూడా అవుతుంది, గ్యాస్ట్రైటిస్ కూడా అవుతుంది, మోషన్లు అవుతున్నాయి, వామిటింగ్లు అవుతున్నాయి. ఒక్కొక్కసారి ఏమైతుంది వైరల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, మళ్ళీ దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు సిమ్టమ్లు కనిపించడానికి 8 రోజులు 10 రోజులు అవుతుంది. అప్పుడు వరకు వాడు మంచిగా ఉంటాడు. వాడిని ఏం చేస్తాం మనం? బయటికి పోయి నడురా రగడ కట్లెట్ తినేసి వద్దాం అనేసి తీసుకుపోతాం. ఆడ మళ్ళీ వానికి టైఫాయిడ్ కూడా అయిపోతుంది, 2 కలిపి వస్తాయి. అయితే ఏంటంటే మీరు శానిటేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ షుగర్ వ్యాధి వాళ్ళు, బీపీ వాళ్ళు, హార్ట్ పేషెంట్లు వాళ్ళకి ప్రమాదం మనకు తెలుసు, అయినా మనం బయటికి పోయి ఇవి చేస్తున్నాం. సో మరి ఎలాంటి హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేస్తారు ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి? ఇప్పుడు మన దగ్గర షుగర్ వ్యాధి తగ్గించడానికి నరాల నొప్పితోటి ఒక పేషెంట్ వచ్చిండ్రు లాస్ట్ వీకే. ఇప్పుడు అందరు ఏమంటారు, హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది అంటారు. ఆ పేషెంట్ వారం నుంచి బయటనే అవుతుందంట తిండి. ఎందుకు? కూతురు పెళ్లి వస్తుంది డిసెంబర్లా, ఇప్పుడు నుంచి దానికి షాపింగ్. ఇప్పుడు మీ దగ్గర రావడానికి కారణం కూడా మా కూతురు పెళ్లి అన్నారు. ఎందుకంటే మళ్ళీ మేము ఊరికి వెళ్ళి రావాలి కదా, ఈ ఒకటే పని పెట్టుకొని ఎట్లా వస్తాం? షాపింగ్ చేసుకొని మీకు చూపించుకొని మళ్ళీ ఏమైనా బయట తిని మళ్ళీ పోతాం రిటర్న్. పేషెంట్కి ఆల్రెడీ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంది. మనం ఒకటే చెప్పినాం, 2 రోజులు హోమియోపతి మందులు ఇస్తాను సపరేట్గా, మీ నరాల నొప్పులకు కూడా ఇస్తాం. నరాల నొప్పి కూడా 3 నెలల్లోనే 80% తగ్గింది పేషెంట్కి. ఆల్మోస్ట్ 15-20 ఏళ్ల నుంచి ఉంది, 3 నెలల్లోనే 80% తగ్గింది. పేషెంట్ 2 రోజుల తర్వాత మనకు ఫోన్ చేసి చెప్పిండ్రు, నిన్ననే మంచిగా అయిపోయింది, అసలు ఇంత తొందరగా హోమియోపతి మందు పనిచేస్తుంది అనేసి మనకు తెలియదు అనేసి అన్నారు. రెగ్యులర్లీ మీరు ఏం చేయండి అంటే, పసుపు ఉంటుంది కదా, పసుపు కొమ్మలు ఉంటాయి, అది పసుపు కొమ్మ ఎంత సైజు పసుపు కొమ్మ తీసుకుంటారు అంతే సైజు మన అల్లం కొమ్మ, ఈ 2 తీసుకోండి. 2 ఇలాచీలు, 2 లవంగాలు అన్నీ దంచుకోండి బాగా. ఇది వాటర్లో బాయిల్ చేయండి, కషాయం లాగా తయారవుతుంది. ఫిల్టర్ చేసుకొని 1 కప్ తీసుకోండి డైలీ. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది మనకు. సో సీజనల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ రెమెడీ మనందరికీ కూడా పనిచేస్తుండొచ్చు. సో డెఫినెట్గా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చూపించి చైతన్య గారి దగ్గరికి వాకిన్ అవుతే కనుక మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి.